24న డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ. అక్టోబర్లో రాత పరీక్షకు చర్యలు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ. ఎంత ఇచ్చిందంటే 24 పోస్టులకి 24 పోస్టులు తెలంగాణ రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ వేసింది కొత్తగా. ఇప్పుడు 24 పోస్టుల కోసం ఇది వేయడం జరిగిందట. ఇప్పుడు దీనికోసం నిన్న ఒక దాంట్లో నేను చూసిన నిరుద్యోగులకి పండుగ, రేవంత్ సర్కార్ శుభవార్త. ఇక పాల ప్యాకెట్ల బ్యాచ్ అదే అడిగే ఉండొచ్చు. ఇక మరి ఇవాళ ఎన్ని పాలు పోతారో కుమరిస్తారో తెలియదు. ఇక రేవంత్ రెడ్డి ఫోటో మీద 24 పోస్టులు నువ్వు ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పెరిగి తెలియదు. రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ మరో గుడ్ న్యూస్ చెప్పిందారు. ఇటువంటి గుడ్ న్యూస్ ఇంకా వాళ్ళు ఇరవై ఇరగపోవచ్చు వాళ్ళ జీవితంలో. ఇక ఇన్నరో ఇన్లేదు పాపం. స్కూల్ ఎడ్యుకేషన్లో ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, గెజెట్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 24 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆయా పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ 12 నుంచి ప్రారంభం కాబోతా ఉన్నదట. ఇక జోన్ల వారీగా ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 24 ఖాళీలను మల్టీ జోన్ల వారీగా విభజించారు. మల్టీ జోన్ 1 పరిధిలో 10 పోస్టులు, మల్టీ జోన్ 2 పరిధిలో 14 పోస్టులు ఉన్నాయి. వీటిలో 22 పోస్టులు లోకల్కు కేటాయించగా 2 పోస్టులు అన్రిజర్వ్డ్ కింద చూపారు. మల్టీ జోన్ 1లో ఓపెన్ కేటగిరీలో 3, అలాగే ఈడబ్ల్యూఎస్లో 1, అలాగే బీసీఏలో 1, బీసీ2లో 2, ఎస్సీలో 1, అలాగే ఎస్సీలో 1 అట. అలాగే ఎస్సీ2 కేటగిరీలో 1, 2 ఎస్సీ2 కేటగిరీలో 1 ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ1 పిహెచ్ కేటగిరీలో 1 చొప్పున ఉన్నాయి. మల్టీ జోన్ 2లో ఓపెన్ కేటగిరీలో 6, ఈడబ్ల్యూఎస్ అలాగే బీసీఏ, బీసీబీ, బీసీసీలో ఒక్కొక్కటి చొప్పున ఖాళీగా ఉన్నాయి. ఇక బీసీడీ అయితే అసలు గతి లేదు, అతి లేదు ఉన్నదా. అందుకే ముదిరాజులు వీళ్ళంతా కూడా వెనుకపడేటువంటి కారణం ఇది. వాళ్ళంతా కూడా అడిగేది ఇదే, బీసీఏలో చేర్చాలని చెప్పేసి. జనాభా పరంగా ఎక్కువ కనపడుతున్నప్పటికీ ముదిరాజు జనాభా అంతా కూడా వాళ్ళకి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు అక్కడనే ఉన్నారు. ఆ చెరువుల దగ్గరనే, ఆ కుంటల దగ్గరనే, ఆ చేపలు పట్టుకునే కాడనే ఈ ఉచిత చేప పిల్లలు ఇస్తే తీసుకుని కానీ ఆడ మాత్రం మిగిలిపోయాను. దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. దీంట్లో ముఖ్యంగా ముదిరాజులు ఏ విధంగా వెనుకబడిపోతా ఉన్నారు అనే దానికి చాలా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ అవసరాల కోసం కులాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు కొంతమంది ఒకరిద్దరు నాయకులు పెత్తాలను చెలాయిస్తూ ఉన్నారు. ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారు బీసీఏలో చర్చించేందుకు. ఇటువంటి ఉద్యోగాలు కోల్పోతా ఉన్నారు. సో ఈ నెల 12 నుంచి అప్లికేషన్లు అట. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూన్ 12 నుంచి జూలై 19 సాయంత్రం 5 గంటల వరకు కమిషన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని టీజీపీఎస్సీ సెక్రటరీ హరిత తెలిపారు. అక్టోబర్లో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటే పరీక్షకు 7 రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి బీఈడీకి అర్హత ఉన్న డిగ్రీ చేసిన వారే అర్హులని పేర్కొన్నారు. అదేవిధంగా సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పీజీలో 50% మార్కులు ఉంటే సరిపోతుంది. కాగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 1000, ఎగ్జామ్ ఫీజుకు 120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు 120 నుంచి మినహాయింపు ఇచ్చారు. హైదరాబాద్, హెచ్ఎండిఏ పరిధి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ 1 టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ వివరాలు అప్డేట్ చేసుకొని అప్లై చేసుకోవాలని వాళ్ళు సూచించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు పుస్తకాలతో కుస్తీ పడతారు కావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 24 పోస్టులతోటి మొత్తం సంబరాలు కావచ్చు. ఇక్కడ దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, సెంట్రల్ లైబ్రరీ కావచ్చు. ఆల్రెడీగా నిన్న ఈ స్టేట్మెంట్ వచ్చిన కానీ నుంచి సంబరాలే స్టార్ట్ కావచ్చు. దాదాపుగా 12 నుంచి 18,000 ఖాళీలు ఉన్నాయి పోలీసు సంబంధించినటువంటి శాఖలో. ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి రేవంత్ రెడ్డికి చేత కాదు. ఎప్పుడు ఇస్తాడట అంటే మళ్ళీ ఏమైనా ఎలక్షన్స్ ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్స్ ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉన్న ఆ సందర్భంలో ఈ పోస్టులు తీసుకొస్తాడు అన్నట్టు. మళ్ళా ఇది కావచ్చు, డిఎస్సి కావచ్చు. ఇంకా 24 పోస్టులు ఇచ్చి ప్రభుత్వ పేద భారీ శుభవార్త చెప్పినట్టుగా వార్త కనబడతా ఉన్నది. సరే, ఏదేమైనా కానీ ఈ నిరుద్యోగులు వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఉద్యోగాలను సైతం కూడా.